మారుతున్న కాలానికి అనుగుణంగా నువ్వు మారాలి. మారితే నువ్వు బతకగలుగుతావు, మారకపోతే నువ్వు ఎలిమినేట్ అవుతావు సొసైటీ. 2 జంతువుల్ని ఉదాహరణగా చెప్తాను నేను సైన్స్ టీచర్. ఒకటి జిరాఫీ, 2 డైనోసారస్. జిరాఫీ మెడ కూడా గుర్రం గాడిదల్లాగా చిన్నగానే ఉంటుండే జనరేషన్స్ బ్యాక్. ఎప్పుడైతే కరువు కటకాలు వచ్చి దానికి భూమి మీద తినడానికి సంబంధించినటువంటి వస్తువులు దొరకనప్పుడు అది కిందికేసిన మెడని మెల్లగా పైకి లేపడం మొదలుపెట్టింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పైన ఉన్నటువంటి చెట్ల కొమ్మలు దీన్ని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. సో మారిన కాలానికి అనుగుణంగా జిరాఫీ శరీరం, దాని లోపల ఉన్న క్రోమోజోమ్స్ అన్ని మారుతూ దాని బాడీ స్ట్రక్చర్ని అది మార్చుకోగలిగింది కాబట్టి అది బతకగలిగింది జిరాఫీ. డైనోసారస్ బతకలేదు. మారిన కాలానికి అనుగుణంగా తన జీవన విధానాన్ని మార్చుకోలేకపోయింది కాబట్టి ఒకప్పుడు బతికి ఉండే అని, ఒకప్పుడు రాక్షస బల్లులు ఉంటుండే అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. సో దీంట్లో నువ్వు ఎంచుకునేటువంటి జీవితం ఎట్లుండాలనేది నీ మీద. నువ్వు రాక్షస బల్లిలాగా అంతర్ధానం అయిపోదాం అనుకుంటున్నావా, జిరాఫీలాగా మారిన కాలానికి అనుగుణంగా బతుకుదాం అనుకుంటున్నావా అనేది నీ చాయిస్.